స్టార్ట్ అయిపోయాము. అల్లెపల్లిలో చక్క పెట్టేసాము. ఇప్పుడు బీచ్ లో ఉండిపోయింది. మన ట్రావెలింగ్ అయితే అయిపోయింది. నైట్ స్టే అంతా అయిపోయింది. మీరు చూసారు కదా, అదనమాట మన స్టే అంతా బాగుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం వర్కాల వెళ్తున్నాం. సో అక్కడ బీచ్, జటాయు ఇవన్నీ చూద్దాం. వర్కలలో మనం జటాయు గిటాయు అంటే ఇట్స్ పెద్ద గ్రద్ద, ఇట్స్ హిస్టరీ ఆఫ్ దట్ ప్లేస్. సో మనం ఎంత చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ అయితే అదే. మనం ఇప్పుడైతే జటాయు ఎర్త్ సెంటర్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే నిన్నటి వరకు మనకు మొత్తం కూల్గానే ఉంది. ఈ రోజు నుంచే కొంచెం వేడివేడిగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇది వచ్చి ఒక ఎర్త్ యొక్క సెంటర్. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. అది నేను మీకు తర్వాత అయితే చెప్తాను. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆ పైన గ్రద్ద పక్షికి ఉంటుంది ఏదో ఒకటి, జటాయు పక్షి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లోపలికి అయితే వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ఫస్ట్ టికెట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు లోపలికి ఎంట్రీ. అయితే ఫైనల్ కి జటాయు ఎట్సెట్రాకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ అయితే తీసుకొని పైకి అయితే తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చి 350 అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. నియర్ 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో టికెట్స్ అయితే తీసుకున్నాం గాయస్. ఇప్పుడు పర్ హెడ్ వచ్చి 610 అయితే పడుతుంది బై వాక్ అన్నమాట. నియర్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మొత్తం అప్పు కొండ మీద కదా మనం వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. మనకి చెక్ చేస్తున్నారనమాట వచ్చినప్పుడు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్ లైక్ చాక్లెట్స్ అవన్నీ నాట్ ఎలా లోపలికి వెళ్దాము. ఈ లోపల వచ్చి మనకి ఓనం సెలబ్రేషన్స్ లా డెకరేట్ చేశారు. యాక్చువల్గా ఈరోజు ఓనం అన్నమాట. చూడండి అసలు ఫ్లవర్ డెకరేషన్ ఎంత నీట్గా చేశారో, కనిపిస్తుందా? చాలా బాగా అయితే చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఉగాది, ఓనం అంటే వీళ్ళకి ఉగాది. దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు రోప్ అయితే ఎక్కారు. క్యాబిన్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో మనకి ఏది ఇస్తారో తెలీదు. నాకు తెలిసి ఇదే కావచ్చు మనకి. ఇందులో అయితే ఇప్పుడు ఎక్కుదాం మనం. ఇందులోకి అయితే వచ్చామన్నమాట. ఇదైతే చాలా హైట్ గా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా వేరే లెవెల్ ఉంది. మనం ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సైడ్ కనబడతాయి కావచ్చు కదా, సీ లెవెల్ లోతు, ఇది కొండ లోతు. ఫైనల్లీ దీని దగ్గరికి జిప్లైన్ అయితే వెళ్ళిపోయింది మమ్మల్ని డ్రాప్ చేసేసి. సో మనం అయితే ఎక్కడికి వచ్చాము చూపిస్తాను. మనం వచ్చిన ప్లేస్ అయితే ఇది. ప్లస్ ఫైనల్ అయితే మనం జటాయు దగ్గరికి వచ్చేసాము. దీనికి ఒక రెక్క లేదు, ఇటువైపు ఒక రెక్క ఉంది. దాని దగ్గరికి వెళ్దాం. వ్యూ అయితే ఇది. సో దీన్ని పైనుంచి చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే డ్రోన్ ఎలా లేదట. సో ప్రెసెంట్ అయితే ఇది సిచ్యువేషన్. ఇటువైపు రెక్క, అటువైపు రెక్క లేదు. ఇక్కడ ఏదో గుడి ఉంది, మరి ఇది గుడి ఏంటో తెలియదు. సో ఇక్కడైతే మళ్ళీ వ్యూ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు దాన్ని కవర్ చేసుకుంటూ. ఇదంతా మొత్తం హిల్ స్టేషన్ మీద ఇది కట్టారు. దీనికి మళ్ళీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందట ఈ స్కల్ప్చర్. ఇది అనమాట వ్యూ పాయింట్ అండ్ దీని తాలూకా డీటెయిల్స్. సో ఇదైతే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అట స్కల్ప్చర్. చాలా మంది విజిట్ చేస్తున్నారు. దీనికైతే 610 రూపీస్ ఉంటుంది విత్ రోపు అది ఉంది కదా, దాంతో కలిపి. క్లైమేట్ చేంజ్ అయితే ఏమన్నా వింటర్ సీజన్లో బాగా ఫాగీ అయ్యి ఉంటాయేమో. ఓకే, గుడ్. ప్లేస్ వచ్చేసి మనకేంటంటే జటాయువు అనమాట. ఇదేంటంటే ఇది ఒక బర్డ్. ఇప్పుడు సీతాదేవిని రావణాసుని తీసుకొని వెళ్ళినప్పుడు ఈ జటాయు అనే పక్షి కాపాడడానికి వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు రావణాసుడు ఒక రెక్, అదే ఒక హ్యాండ్ అయితే ఇలా నరుకుతారంట. సో అది వచ్చి ఇక్కడ పడుతుందంట. సో ఈ ప్లేస్ పాపులర్. కిందకి వచ్చాము. ఇప్పుడు దగ్గర ఉన్న ఏదైనా రెస్టారెంట్, మంచి రెస్టారెంట్ చూసి తినేయాలి. టైం అయితే చాలా టైం అయిపోయింది. సో ఒకసారి మనం కూడా చూసి తినేసి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ రిసార్ట్కి మనం వెళ్ళిపోదాం.
రిసార్ట్లో నాకు తెలిసి సాయంత్రం వరకు ఏదైనా ఉండొచ్చు, అది కూడా చూద్దాం. స్పీకర్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎక్కబోతుంది అయితే ఇవే చూడండి, ఇది ఎలా పైకి తీసుకొని వెళ్తుంది. సీ లెవెల్తో పోల్చుకుంటే ఇది 1000 మీటర్స్ హైట్ ఉంటుంది సీ లెవెల్ మీద. అయితే కిందకు వచ్చేసాము. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేద్దాము. సో మనం అయితే ఈ జటాయు అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ వర్కాల వచ్చేసాము. వర్కాల సిమ్స్ వర్కాల. సో మన వెనకాల బీచ్ ఉంది. సో మనం అయితే ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్యాకేజ్ అయితే దించుతున్నారు. మనకి ఇచ్చిన రూమ్స్ అయితే ఇవి మొత్తం ఈ 3 ఇచ్చారు. సో రూమ్స్ అయితే బాగున్నాయి, పర్లేదు, నాట్ బ్యాడ్. సో ఇదనమాట బీచ్ పక్కనే మనకి రూమ్స్ అయితే మనకి వచ్చినాయి అనమాట. సో అది బీచ్, ఇది మన రూమ్. ఇది ప్రజెంట్ రూమ్ అయితే ఇలా ఉంది. సో లోపలికి కూడా చూపిస్తాను. లోపల అయితే రూము ఇదనమాట. నాకైతే మనం భోజనం చేసే లంచ్ ఆర్డర్ పెట్టేసుకొని తినేసాం. లంచ్ కొంచెం ఇబ్బంది ఉంది, పైగా ఈరోజు ఓనం కాబట్టి రెస్టారెంట్ ఏమీ ఓపెన్ లేవు. సో ఒక రెస్టారెంట్ ఓపెన్ ఉంటే మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసాము. లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి అలా బీచ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం బీచ్ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. సో మన పక్కనే ఉంది బీచ్. బీచ్ ఇది బీచ్ అనమాట. సో బీచ్ సైడ్ ఇలా ఉంటుంది. అన్ని రాళ్ళు ఉన్నాయి అనమాట మొత్తం చివరి నుంచి చివరి వరకు. ఆ పక్కన చెట్లు, ఆ పక్కన రిసార్ట్ ఒకటి ఉంది. ఇవే కూడా చాలా రిసార్ట్లు ఉన్నాయి. ఇవన్నీ రిసార్ట్స్. సో ఇదే బీచ్ వ్యూ. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతుంటే భలే ఉంటుంది. మనం బీచ్ దగ్గరికి వచ్చేసాము. బీచ్ సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యే టైంకి మనకి బీచ్ ఇలా ఉంది. సో ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అక్కడైతే చిన్నగా జల్లులు కూడా వస్తున్నాయి. ఈ బీచ్ ఏంటంటే దిగకూడదు అన్నారు, ఎందుకంటే ఇది ఫ్రంట్ వరకు ఉంది బీచ్. చూడండి ఇక్కడ వరకు ఉంది బీచ్. ఇది అది ఫ్లో గట్టికి కొడుతుంది. సాయంత్రం పూట కావచ్చు ఇంకా బాగా కొడుతుంది. ఇక్కడ వ్యూ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా పీస్ఫుల్గా ఉంది. ఓన్లీ సముద్రం సౌండ్స్ తప్ప. ఇవంతా మంచి కెరటాలు వస్తున్నాయి. ఇప్పుడే సన్సెట్ దిగుతుంది అక్కడ. సో మధ్యలో చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయి. మరి ఏం బోట్లో వాడు పొలం ఫిషింగ్కి వెళ్ళిన బోట్లు అనుకుంటే అన్ని రిటర్న్ అవుతున్నట్టున్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే.